హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. ఈరోజు ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నల్గొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందినటువంటి బాలరాజు ముద్దాడ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన ఎడ్యుకేషన్ అనలిస్ట్గా కూడా ఉన్నారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. బాలరాజు గారు స్వాగతం. నమస్కారం అండి. వెల్కమ్. విద్యారంగంలో ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్న 10 టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. జూన్ 12 వచ్చేసింది. సో చిన్నప్పటి నుంచి ఒక ఆందోళన విద్యార్థుల్లో. సో జూన్ 12 వచ్చిందంటే స్కూళ్ళకి వెళ్ళాలని, తల్లిదండ్రుల్లో ఒక అపేక్ష, పిల్లల్ని ఖచ్చితంగా విద్యని పంపించాలి, విద్యను నేర్పించాలి అని. సో ఈ పోటీలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో జూన్ 12 వచ్చేసింది. సో స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. సో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించేటువంటి విద్యార్థుల సంఖ్య పెంచాలంటే ఏం చేయాలి? ముందుగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. మీరు అన్నది నిజమేనండి. రాను రాను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య, స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. మరి తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల మీద ఒక నెగిటివ్ భావనతో ఉన్నారు, ఒక చులకన భావనతో ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో తల్లిదండ్రులకు గవర్నమెంట్ స్కూల్ అంటే ఓహో గవర్నమెంట్ స్కూలేనా అన్న ఒక చిన్న నెగిటివ్ ఆలోచన. సో అలాంటి నెగిటివ్ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం డీయాక్టివేట్ చేయాలి. అలా డీయాక్టివేట్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళ నెగిటివ్ ఆలోచన ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండదు, గవర్నమెంట్ స్కూల్లో సరిపడినన్ని సౌకర్యాలు ఉండవు, గవర్నమెంట్ స్కూల్లో సరిపడినంతమంది ఉపాధ్యాయులు ఉండరు. ఇలాంటి నెగిటివ్ థాట్స్ గ్రౌండ్ లెవెల్లో చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి మనం ఇప్పుడు బలంగా చెప్పగలగాలి, గవర్నమెంట్ స్కూల్లో మిగిలిన వాటితో పోల్చుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, ఆనందదాయక అభ్యసన చేయగలుగుతాడు విద్యార్థి. దానితో పాటు మా గవర్నమెంట్ స్కూల్లో అత్యంత ఉత్తమంగా విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు ఉంటారు, సమర్థవంతమైన సత్తా కలిగిన ఉపాధ్యాయులు ఉంటారు, అపారమైన అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళందరూ బోధనాభ్యసన అనుభవాలను ఉపయోగించి బోధిస్తున్నారు. దానితో పాటు అత్యంత ముఖ్యంగా మేము ప్రభుత్వ స్కూల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయం, మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నాం, విద్యార్థికి పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తాం, వర్క్ బుక్లు ఉచితంగా ఇస్తున్నాం, నోటు బుక్లు ఉచితంగా ఇస్తున్నాం, విద్యార్థులు మన పాఠశాలకు వచ్చిన తరువాత గురుకులాలకు సీట్లు సంపాదించి పంపిస్తున్నాం, మోడల్ స్కూళ్ళకు పంపిస్తున్నాం, నవోదయ సైనిక్ స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నాం, విద్యార్థులకు పౌష్టికాహారాన్ని రాగిజావా గుడ్డు రూపంలో అందిస్తున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దానితో పాటు తల్లిదండ్రుల యొక్క నెగిటివ్ భావన ఏంటంటే, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు, ఇది గవర్నమెంట్ జాబులు కదా అన్నట్టుంది. కానీ ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలలో ఉన్నప్పుడు విద్యార్థిని ఏ విధంగా బాగు చేయాలన్న ఆలోచనతోనే చూస్తున్నాడు. అలా చూడడం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రతి నెల చివరి వారంలో పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెడుతున్నారు. ఆ పీటీఎంల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ నెల రోజుల పాటు విద్యార్థి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, పాఠశాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ ఉపాధ్యాయుడిగా తల్లిదండ్రులకు మనం తెలియజేస్తున్నాం. ఇది కూడా విద్యార్థికి తల్లిదండ్రులకి తెలియజేయగలగాలి. దానితో పాటు నిరంతరం మేము పర్యవేక్షణలో, పాఠశాల పర్యవేక్షణలో కూడా ఉంది. మండల స్థాయి అధికారులు ఉన్నారు, జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు, రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నారు. ఆల్వేజ్ నిరంతరము మానిటరింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఎలాంటి నెగిటివ్ ఆలోచన లేకుండా మీ పిల్లలని మా దగ్గర పెట్టండి, ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను బాగు చేయడమే మేము భరోసాగా తీసుకుంటామని చెప్పగలగాలి మనం ఉపాధ్యాయులుగా. ముఖ్యంగా తల్లిదండ్రులకి టీచర్లు ఏవైతే ఇస్తున్నారో ఆ నాలెడ్జ్ అండ్ ఆ ఇన్పుట్స్తో పాటు పిల్లలు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చిన్నపిల్లలు ప్రభుత్వ పాఠశాలలో విద్యని ఆనందదాయకంగా అభ్యసించడానికి ఏం చేయాలి, ఏం చేస్తున్నారు? ఎస్ ఆనందదాయక అభ్యసన ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అందులోనూ ప్రైమరీ స్కూల్స్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాడు అంతవరకు ఇంటి దగ్గర ఇంటి వాతావరణానికి అలవాటు పడి ఉంటాడు. వన్స్ స్కూల్కి వచ్చినప్పుడు ఏదో ఇది ఒక పనిష్మెంట్గా ఫీల్ అవుతాడు. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, జైల్లోకి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. అలాంటప్పుడు మనం కల్పించాల్సింది ఏంటంటే, విద్యార్థికి అవసరమైనంత స్వేచ్ఛ ఇవ్వాలి. విద్యార్థికి ప్రజాస్వామ్య వాతావరణంలో బోధన జరిగేటట్టు చేయాలి. ప్రజాస్వామ్య వాతావరణంలో ఆడు అభ్యసించాలి. ప్రజాస్వామ్య వాతావరణం అంటే స్వేచ్ఛ. అంటే విద్యార్థి తన యొక్క ఆలోచనలు, అనుభవాలు, ఆ విద్యార్థి తన యొక్క అభిప్రాయాలు స్వేచ్ఛగా బయట పెట్టేటట్లు ఉండాలి. అందుకే ఒక ఆయన అంటాడు, విద్యార్థి దశలో ఉన్నప్పుడు తరగతి గదిలో విద్యార్థి జీవిస్తూ నేర్చుకునేలా ప్రోత్సహించాలి అంటాడు. జీవిస్తూ నేర్చుకోవడం అంటే లీనమవుతూ, ఇన్వాల్వ్ అవుతూ నేర్చుకోగలగాలి. అలా చేయడానికి
అలాంటి అభ్యసనాన్ని కూడా సాధ్యం చేసేది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వెల్ ఫిల్టర్డ్ అనమాట. సమాజంలో కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ వేల సంఖ్యలో మాత్రమే ఉద్యోగాలు ఉంటాయి. అంటే కొన్ని లక్షల మందిని వెనక్కి నెట్టి వేల సంఖ్యలో అతి తక్కువగా ఉపాధ్యాయులు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో అపాయింట్ అవుతారు. అంటే ఎస్, ఆ గవర్నమెంట్ స్కూల్లో అపాయింట్ అయ్యే ప్రతి ఉపాధ్యాయుడు ఒత్తిడిని అధిగమించే గుణం ఉంటుంది, టైం పంక్చువాలిటీ ఉంటుంది, దేన్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో తెలుసు, సమస్యను అధిగమించే విధానం తెలుసు. మరి ఇన్ని లక్షణాలు ఉన్న ఈ ఉపాధ్యాయుడు ఖచ్చితంగా విద్యార్థికి ఈ స్వేచ్ఛ వాతావరణంలో ఆనందదాయక అభ్యసన క్రీడల ద్వారా ఇవ్వాలి, ఆటపాటల ద్వారా ఇవ్వాలి, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థికి నేర్పించాలి. ఎంతసేపు తరగతి గదిలో ఉన్నాము, బోర్డు మీద చెప్తున్నామనే కంటే ప్రతి సందర్భంలోనూ విద్యార్థిని ఇన్వాల్వ్ చేస్తూ, అంటే వాటిని ఇంటి పరిసరాలను మరిపించేలా బోధన చేయడమే ఆనందదాయక అభ్యసనం అండి. సో పిల్లలు ఆనందంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగానే బోధన ఉంటుంది. అయితే ముఖ్యంగా విద్యా బోధనలో పిల్లలకి అందించేటువంటి విద్యా బోధనలో టిఎల్ఎం అని ఒకటి వచ్చింది. సో టిఎల్ఎం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది? ఎస్ అండి, టిఎల్ఎం అనేది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటారు. ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది పాఠశాల స్థాయిలో విద్యార్థి నూతన విద్యను అభ్యసించడానికి, నూతన సమాచారం సేకరించడానికి, నూతన సమాచారం అవగాహన చేసుకోవడానికి ఈ టిఎల్ఎం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటాం. ఎందుకు దీన్ని ఉపయోగించాలి అంటే, విద్యార్థికి మనం ఏదైతే చెప్తామో అది విద్యార్థి సులువుగా అవగాహన చేసుకోవడానికి, నేర్చుకున్న అంశం ఎక్కువ కాలం గుర్తుండడానికి ఈ టిఎల్ఎం అనేది ఉపయోగపడుతుంది. అందుకే సాంప్రదాయిక ఉపకరణాల స్థానంలో తక్కువ వెలలేని ఉపకరణాలను ఉపయోగించి బోధనను వాస్తవికతకు దగ్గరగా మలచాలి అంటారు. తక్కువ వెలలేని ఉపకరణాలను ఉపయోగించాలి అంటే లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ ఉపయోగించాలి. అలాంటి మెటీరియల్ ఉపయోగించి విద్యార్థికి బోధించడం వల్ల నేర్చుకున్న అంశం సులువుగా అవగాహన కావడం మాత్రమే కాకుండా ఎక్కువ కాలం గుర్తుంటుందండి. దానితో పాటు అతి ముఖ్యమైనది ఏంటి అంటే, ఇంతకుముందు ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల క్రితం కేవలం తరగతి గదిలో బ్లాక్ బోర్డు మాత్రమే ఉండేది. ఈ బ్లాక్ బోర్డు చూడడం, బోధించడం, రాయడం, నేర్పించడం, చదివించడం అంతే. కానీ అప్పుడు ఎలా ఉండేదంటే, బ్లాక్ ఈజ్ సెంటిమెంటల్లీ బ్యాడ్ బట్ ఎవ్రీ బ్లాక్ బోర్డ్ మేక్స్ స్టూడెంట్స్ లైఫ్ బ్రైట్ అండి. బ్లాక్ ఈజ్ సెంటిమెంటల్లీ బ్యాడ్ బట్ ఎవ్రీ బ్లాక్ బోర్డ్ మేక్స్ స్టూడెంట్స్ లైఫ్ బ్రైట్. అది అప్పుడు అంటే కేవలం బ్లాక్ బోర్డు ఉంటే చాలు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, ఓన్లీ చాక్ అండ్ టాక్ కాంట్ మేక్ ద చిల్డ్రన్స్ లైఫ్ బ్రైట్. ఓన్లీ చాక్ అండ్ టాక్ కాంట్ మేక్ ద చిల్డ్రన్స్ లైఫ్ బ్రైట్ అంటే కేవలం తెల్లని శుద్ధ మొక్క, నల్లని బోర్డు మాత్రమే విద్యార్థి యొక్క జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దవు. దానితో పాటు విపరీతమైన అనుభవాలు విద్యార్థికి కలిగించాలి. తరగతి గదిలో బోధన చేస్తున్నప్పుడు ఒక చార్టులు ఉపయోగించాలి, కార్టూన్లు ఉపయోగించాలి, ఫ్లాష్ కార్డులు ఉపయోగించాలి, పటాలు ఉపయోగించాలి, అదే మ్యాపులు ఉపయోగించాలి, నమూనాలు ఉపయోగించాలి, స్పెసిమన్లను ఉపయోగించాలి. దీనితో పాటు ఇప్పుడు కొత్తగా అధునాతన ఉపకరణాలు అభ్యసనంలోకి దూసుకొచ్చినాయి. అవి ఒపెక్ ప్రొజెక్టర్ అంటారు, ఓహెచ్పీలు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లు వచ్చినాయి. వీటన్నిటితో చేయడం వల్ల విద్యార్థి నేర్చుకున్న అంశం ఎక్కువ కాలం గుర్తుంటుంది. అది ఫైనల్గా మన టార్గెట్ అయిపోతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు సిసిఈ మోడల్ అని కొత్తగా వచ్చింది. సో సిసిఈ విద్యా బోధన విధానంలో ఇప్పుడు విద్యార్థులకి ఆ సిసిఈ మోడల్ ఎంతగా ఉపకరిస్తుందని చెప్పాలి? రైట్. ఇది ఇప్పుడు ఉన్న సిసి అనేది విద్యా విధానంలో ఎక్సలెంట్ అండి. ఏదో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సిసిఈ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సిసిఈ ఉంది అనుకోవడం పొరపాటు. ఇది జాతీయ స్థాయిలో నిర్వహించబడుతుంది సిసిఈ అనేది. ఓకే, 2009 కంటే ముందు, దాదాపు 2010 కంటే ముందు ఎక్కడ కూడా సిసిఈ విద్యా విధానం లేదు. అప్పటి వరకు ఎలా ఉండేదంటే, విద్యార్థికి మనం ఏదైనా పాఠ్యాంశం బోధించినప్పుడు వీళ్ళలో జ్ఞానం వచ్చిందా, అవగాహన వచ్చిందా, వినియోగం జరిగిందా, నైపుణ్యం వచ్చిందా అని మాత్రమే చూసాం. కానీ 2010వ సంవత్సరం నుంచి సిసిఈ ఎప్పుడైతే వచ్చిందో, ఆ సిసిఈ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే విద్యా హక్కు చట్టం నుంచి వచ్చింది. విద్యా హక్కు చట్టం RTE 2019 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారతదేశంలో అమలు జరిగింది. సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం. పేరులోనే ఉంది, నిరంతరము మూల్యాంకనం చేయాలి, సమగ్రంగా మూల్యాంకనం చేయాలి. నిరంతరము మూల్యాంకనం అంటే విద్యార్థిని ఎవాల్యూట్ చేయాలి. వాడు మనం ఏదైతే నేర్పించామో, మనం నేర్పించిన అంశం వాడు ఎంతవరకు నేర్చుకున్నాడని తెలుసుకోవడమే మూల్యాంకనం. ఆ మూల్యాంకనం అనేది కేవలం పాఠం చెప్పిన తర్వాత తరగతి గదిలో చేయడం మాత్రమే కాదు.
నిరంతరము కొనసాగాలి. తరగతి లోపల, తరగతి బయట, ఆట స్థలంలో, గ్రంథాలయంలో, ప్రయోగశాలలో, మిగిలిన అన్ని ఇతర స్థలాలలో. ఆట స్థలంలో ఆటలాడుతున్నప్పుడు వాడిని ఎవాల్యూట్ చేయాలి, ప్రయోగశాలలో ప్రయోగం చేస్తున్నప్పుడు చేయాలి, గ్రంథాలయంలో పుస్తకాలు చదువుతున్నప్పుడు వాడిని మూల్యాంకనం చేయాలి. ఇదంతా దేన్ని సూచిస్తుందంటే సిసిఈని సూచిస్తుంది. అందులోనూ సమగ్రము అనే పదం ఉందండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటారు. సమగ్రము అంటే విద్యార్థి యొక్క శక్తి సామర్థ్యాలు బయటికి తీసేటట్లు మనం బోధించాలి. విద్యార్థి యొక్క అంతర్గత శక్తులు, విద్యార్థి యొక్క జ్ఞానాత్మక శక్తులు, సహజ సామర్థ్యాలు బయటికి తీసేలా మనం బోధించగలగాలి. ఇలా బోధించగలిగేలా చేసేది ఏది అంటే ఈ సిసిఈ మోడల్ అండి. సో ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఏదో ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అక్కడ ఒక 4 ప్రశ్నలు ఉన్నాయి, ఇంటి దగ్గర మనం నేర్చుకున్నాం, వచ్చినట్టుగా రాసాం. కానీ ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే విద్యార్థి ఆలోచన దృక్పథాన్ని పెంచుతుంది, విద్యార్థి అవగాహనాత్మక సామర్థ్యాన్ని బయటికి తీస్తుంది, విద్యార్థి విమర్శనాత్మక ఆలోచన స్థితిని బయటికి తీస్తుంది. కాబట్టి సిసిఈ ఈజ్ ద బెస్ట్ మోడ్. సో అయితే సహకార పాఠ్య కార్యక్రమాలు కూడా ఉంటాయి. సో సహకార పాఠ్య కార్యక్రమాల యొక్క ఆవశ్యకత ఎంత ఉంది విద్యార్థులకి? రైట్. మనకి విద్యా విధానంలో పాఠ్యాంశాలు, సహపాఠ్యాంశాలు, అదనపు పాఠ్యాంశాలని 3 ఉంటాయండి. కరికులర్, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్. ఎస్, పాఠ్యాంశాలంటే అందరం చేసేది ఇదే. తరగతి గదికి వెళ్ళాం, స్కూల్కి వెళ్ళాం, విద్యార్థికి తెలుగు చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి, సైన్స్ పరిసరాల విజ్ఞానం చెప్పాలి, గణితాన్ని చెప్పాలి. ఇవన్నీ పాఠ్య కార్యక్రమాలు. వీటితో పాటు సహపాఠ్య కార్యక్రమాలు అంటే కో కరికులర్ యాక్టివిటీస్గా చెప్పబడతాయి. ఈ సహపాఠ్య కార్యక్రమాలుగా ఏం చేయబడతాయంటే ఒక 4 అంశాలు సహపాఠ్య కార్యక్రమాలు. ఎంతసేపు ఈ పాఠ్య కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా వీటితో పాటు వీటిని కూడా చేయాలి. అవేంటంటే ఆరోగ్య వ్యాయామ విద్య, కళలు సాంస్కృతిక విద్య, పని అనుభవం కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాలండి. ఆరోగ్య వ్యాయామ విద్య హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద విద్యార్థికి దృష్టి పెట్టాలి. వాడు హెల్త్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఫిజికల్గా ఎలా డెవలప్ అవ్వాలనేది కూడా ఉపాధ్యాయుడిగా మనం చెప్పాలి. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. కళలు సాంస్కృతిక విద్య, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్. సాంస్కృతిక కార్యక్రమాలు, ఒక ఆటలాడించడం, పాటలు పాడించడం, విద్యార్థి సామర్థ్యాలు బయటికి తీయగలగాలి. ఆ తర్వాత పని అనుభవం కంప్యూటర్ విద్య, కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థికి నేర్పించాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ విద్యార్థికి కలిగించాలి. విలువల విద్య, జీవన నైపుణ్యాలు, మోర్ ఇంపార్టెంట్ మారల్స్, జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్, మారల్ వాల్యూస్, మారల్ ఎడ్యుకేషన్, ఇదంతా కూడా వాల్యూ ఎడ్యుకేషన్, ఇది కూడా విద్యార్థికి నేర్పించాలి. దానితో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, అదనపు కార్యక్రమాలు. తరగతి గదిలో ఉన్నాడు, నిలబడ్డాడు, పాఠం చెప్తున్నాడు, విద్యార్థి వింటున్నాడు, ఇది మాత్రమే కాకుండా విద్యార్థికి సందర్భాన్ని బట్టి బయటకు కూడా తీసుకెళ్ళాలి. ఒక విహారయాత్రలు చేపించాలి, ఒక విజ్ఞాన యాత్రలు చేపించాలి. ఎస్, ఫీల్డ్ ట్రిప్స్, క్షేత్ర పర్యటనలు చేయాలి. దీని ద్వారా ఏమవుతుందంటే విద్యార్థి బయట జ్ఞానాన్ని కూడా బడిలోకి తీసుకొస్తాడు, నేర్చుకోగలిగేలా చేయగలుగుతుంది. కాబట్టి కేవలం పాఠ్య కార్యక్రమాలతో మాత్రమే విద్యార్థులకి ఆ పరిధి విధించకూడదు. సహపాఠ్య కార్యక్రమాలు, అదనపు పాఠ్య కార్యక్రమాల్లో కూడా విద్యార్థిని డెవలప్ చేయగలగాలి. సో అవి కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో 100% నడుస్తాయి అవి. రైట్. అయితే ప్రభుత్వ పాఠశాలలకి విద్యార్థుల తల్లిదండ్రులని దూరం చేస్తున్న వాటిల్లో ప్రథమంగా ఒకటైతే చెప్పుకోవాలి, అది ఇంగ్లీష్. అవునండి. సో ఇంగ్లీష్ అనే దానికి ప్రభుత్వ పాఠశాలకి చాలా డిఫరెన్స్ ఉంది అని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క భావన ఎప్పటి నుంచో. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, అండ్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యా బోధన ఎంత సరళంగా సులభంగా జరుగుతోంది, అండ్ సులువుగా విద్యార్థులకి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎలా, ఉన్నటువంటి విధానాలు ఏంటి? రైట్, మీరైతే ఉన్న నిజమే గట్టిగా చెప్పారు. ఎలాగంటే మెయిన్ ప్రభుత్వ పాఠశాల మీద తల్లిదండ్రులకి నెగిటివ్ ఏర్పడడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు అని. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఇంగ్లీష్, ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఎస్. సో కానీ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా తల్లిదండ్రులకు గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన జరుగుతుంది, ఇంగ్లీష్ మీడియంలోనే పాఠ్యపుస్తకాలు ముద్రించబడ్డాయి, ఇంగ్లీష్ మీడియంలోనే విద్యార్థికి బోధన అనేది అందుతుంది. ఆ ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ కొన్ని రోజులు ట్రైనింగ్ కూడా ఇచ్చిందండి. ఇదిగో ఇంతవరకు నువ్వు తెలుగు మీడియంలో బోధించినవు, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని విద్యార్థికి అందిస్తున్నాం కాబట్టి నువ్వు ఇంగ్లీష్ మీడియంలో ఎలా బోధించాలనేది వాళ్ళకి కొన్ని శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అందించడం జరిగింది. సో దాన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ని బోధిస్తున్నారు.
ఆ ఇంగ్లీష్ని బోధించినప్పుడు కూడా విద్యార్థికి మాతృభాష తెలుగు, కేవలం మాతృభాషలో ఏది చెప్పినా కూడా నేర్చుకోగలుగుతాడు. కొత్తగా విద్యార్థికి మనం అందించేది ఏది అంటే ఇంగ్లీష్ అండి. అలా కొత్తగా ఇస్తున్నప్పుడు ఇది కొత్తది కఠినమైనది అనే భావన విద్యార్థికి కలగకుండా ఉండడానికి ఫస్ట్ సింపుల్ ఐటమ్స్ విద్యార్థికి నేర్పించగలగాలి. సింపుల్ ఐటమ్స్ అంటే సపోజు మన విద్యార్థి పరిసరాల్లో ఉండేవి ఎలాంటివి అంటే ఒక రిలేషన్స్ ఉన్నాయి, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అన్న, ఇవి వాటికి ఇంగ్లీష్ టర్మ్స్ అందించగలగాలి. ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఇలాంటివి. సో ఇవన్నీ రిలేషన్స్, ఇలాంటి వొకాబులరీ విద్యార్థికి డెవలప్ చేయాలి. దాంతోపాటు ఆదివారం సోమవారం మంగళవారం అంటున్నాం, దానికి ఏం చేయాలంటే సండే మండే ట్యూస్డే వెన్స్డే ఈ వొకాబులరీ అందించాలి. ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇలాంటివి. బాడీ పార్ట్స్ కూడా విద్యార్థికి అందించగలగాలి. ఆడెప్పుడు ఏం మాట్లాడుతుంటాడంటే కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అంటుంటాడు. వాటికి ఏం చేయాలంటే హెడ్ హెయిర్ ఐ ఇయర్ నోస్ మౌత్ టంగ్ నెక్ ఇలాంటివి, హ్యాండ్స్ లెగ్స్ ఇలా చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే వాడు ఎప్పటికప్పుడు చూసుకుంటాడు, ఓహో ఇది నేను చెయ్యన్నాను కానీ మా సార్ దీన్ని హ్యాండ్ అన్నాడు, సో హ్యాండ్. కంపారిటివ్ నాలెడ్జ్ వస్తుంది. ఇంగ్లీష్ని డెవలప్ చేయగలగాలి అంటే ఫస్ట్ విద్యార్థికి వొకాబులరీ అందించాలి. ఆ వొకాబులరీ కూడా ఎక్కడి నుంచో రెన్యాండ్ మార్టిన్ నుంచి పెద్ద పెద్ద షేక్స్పియర్ డిక్షనరీ నుంచి తీసుకురావాల్సిన పని లేదు. విద్యార్థి చుట్టూ పరిసరాల్లో ఏవైతే ఉన్నాయో ముందు వాటికి ఒక యానిమల్స్, ఒక బర్డ్స్ అని కానీ ఈ బాడీ పార్ట్స్ అని కానీ లేకపోతే వీక్స్ కానీ మంత్స్ కానీ ఈ రిలేషన్స్ కానీ ఇలాంటివి కనుక ఇచ్చామంటే వాడు వొకాబులరీ నేర్చుకోగలుగుతాడు. ఆ వొకాబులరీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్, అది దానికి దారితీస్తుంది. ఓకే, అయితే ఇంకొక ఆందోళనకరమైనటువంటి అంశాన్ని మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. విషయం ఏంటంటే మాతృభాష ప్రేమికుడిగా ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మిగతా పాఠశాలల్లో విద్యార్థులకి మాతృభాష అంటే ఏంటో కూడా తెలియనటువంటి రోజులు ఇవి. సో రాయడం చదవడం సంగతి దేవుడు ఎరుగు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆ విధానమైనటువంటి అలక్ష్యం ఉండదు, ఆ విధానమైనటువంటి నిర్లక్ష్యం ఉండదు అనేటువంటి ఒక భావన. సో మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివారంటే మాతృభాష చాలా అందంగా చాలా అద్వితీయంగా అభివర్ణిస్తూ ఉచ్చరిస్తారనేటువంటి ఒక భావన ఉంటూ ఉంటుంది. సో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మాతృభాష ఇప్పుడు ఇంగ్లీష్ కూడా ఎలాగో ఇన్వాల్వ్ అయింది, ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి దాని నుంచి పిల్లల్ని మాతృభాష నుంచి దూరం చేయకుండా ఉండడానికి మాతృభాష మీద ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని ఎట్లా పిల్లలకి నేర్పిస్తారు? రైట్. భాషను నేర్పించినప్పుడు మాతృభాష తెలుగుకి వచ్చేసరికి ఇంగ్లీష్ నేర్పినంత కఠినతరం అయితే కాదండి. ఎందుకంటే విద్యార్థి మన దగ్గరకు వచ్చేసరికి వాడికి మాతృభాషలో మాట్లాడడం తెలుసు కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం తెలియదు. కానీ తెలుగుకు సంబంధించి విద్యార్థికి రానిదంతా ఏంటంటే చదవడము రాయడమే రాదు, మిగిలిందంతా కూడా తెలుసు. అంటే ఎవరైనా చెప్తే వినగలుగుతాడు, అర్థం చేసుకుంటాడు, వీడు కూడా మాట్లాడగలుగుతాడు. అంటే ఆ రెండు ప్రక్రియలు జరుగుతున్నాయి. కానీ వాడికి రానిది ఏంటంటే చదవడము రాయడమే రాదు. ఆ రెండింటి మీద మనం దృష్టి పెట్టాలి. లాంగ్వేజెస్ ఎప్పుడైనా విద్యార్థికి బోధించినప్పుడు LSRW అనే ఒక సూత్రం ఉంది. LSRW లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్, ఈ 4 సాధించామంటే విద్యార్థిలో భాషకి మనం క్లారిటీ ఇచ్చేసినట్టే, అధిగమించినట్టు, భాషా సామర్థ్యాలు సాధించినట్టే మ్యాక్సిమం. సో అందులోకి వచ్చేసరికి తెలుగుకి వచ్చినప్పుడు వాడికి లిజనింగ్ తెలుసు, స్పీకింగ్ తెలుసు, కానీ రీడింగ్ రైటింగ్లో ఎక్కువగా ప్రాబ్లం చూపిస్తుంటాడు. సో దాన్ని మనం అధిగమించడానికి ఏం చేయాలి అంటే ప్రాథమిక పాఠశాలలకు వచ్చేసరికి వర్ణమాల మీద ఎక్కువగా గ్రిప్ చూపించాలి. ఆ వర్ణమాలకు చూపించినప్పుడు కానీ పుస్తకాలు చదివినప్పుడు కానీ వాడు ఎలా ఉంటాడంటే ఆ నుంచి స్టార్ట్ చేస్తాడు, చివరికి రావుతి వరకు చదువుతూ ఉంటాడు. ఆ నుంచి ఆ ఈ అంటాడు, అలా అక్ష రావుతి అంటాడు, ఇక్కడ వరకు చూపిస్తాడు. మధ్యలో ఏదైనా అక్షరం అడిగినప్పుడు వాడు చెప్పలేడు. వాడు అలా బోర్డు చూడకుండానైనా చెప్పగలుగుతాడు, కానీ ఇదేమిట్రా అంటే వాడు చెప్పలేడు. సో అప్పుడు వాడికి ఏం చేయాలంటే తెలుగు భాష బాగా బోధించడానికి ఉచ్చారణ దోషాలు లేకుండా విద్యార్థికి ముందు పలికించగలగాలి. మాట్లాడగలుగుతాడు కానీ అకాడమిక్గా మాట్లాడలేడు. సో అలాంటి ఉచ్చారణ దోషాలు విద్యార్థికి లేకుండా మనం ముందుకు తీసుకెళ్ళాలి. దానితో పాటు విద్యార్థికి రాత సామర్థ్యాలు కూడా మెరుగుపరచగలగాలి. ఆ ఉచ్చారణ దోషాలలో పద వర్ణన పదజాల భావన పెంచగలగాలి. పెంచిన తర్వాత వాడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, కొన్ని సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఉండదు. జనరల్గా మాట్లాడతాడు కానీ మనకి ఇక్కడికి వచ్చినప్పుడు దానికి మనం వ్యాకరణ అంశాలు జోడించాలి. అప్పుడు ఏమవుతుందంటే భాష అందంగా తయారవుతుంది. సో ఇలాంటిది చేసినామంటే తెలుగులో సమస్య అధిగమించవచ్చండి. ఓకే, అయితే ముఖ్యంగా ఇది విద్యార్థుల తరపు నుంచి మీకు పెడుతున్నాను, పెడుతున్నా ఈ ప్రశ్న. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ అంటే నాలాగా భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో గణితం గురించి మీ దగ్గర ఈ ప్రశ్న అడుగుతున్నా. సో గణితం నేర్చుకోవడంలో
ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు, భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు, అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వీటన్నిటిని సులభతరం చేయడానికి ఎటువంటి విధానాలను మీరు అవలంబిస్తున్నారు? రైట్. ప్రభుత్వ స్కూల్స్లోకి వచ్చేసరికి అది ప్రభుత్వ స్కూలే కాదు, విద్యార్థి ఎవరైతే ఉంటారో చాలా ఎక్కువ మందికి, అందరికీ అని చెప్పలేం, ఎక్కువ మందికి డ్రాబ్యాక్ ఏంటంటే మ్యాథ్స్ ఉంటుందండి. ఎందుకంటే గణితంలో ఎన్నో సూత్రాలు ఉన్నాయి, ఎన్నో సంకేతాలు ఉన్నాయి, ఎన్నో గుర్తులు ఉన్నాయి, గుర్తించలేని గుర్తులు ఉన్నాయి, ఇవన్నీ నాకు వస్తాయనే ఒక ఆందోళన భావన. ఫస్ట్ మనం గణితాన్ని నేర్పించడానికి గణితం అంటే కఠినమైనదే అనే భావన విద్యార్థులు తొలగించాలండి. గణితం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు అక్షరాస్యుడైనా నిరక్షరాస్యుడైనా తన జీవితంలో ప్రతి సందర్భంలోనూ గణితాన్ని గణనీయంగా ఉపయోగిస్తాడు. అందుకే నీతి శాస్త్రంలో ఏం చెప్తారంటే యథాసిక మయూరాణం నాగానాం మనయో యథ తద్వేదాంగ శాస్త్రాణం గణితం మూర్ధనిస్థితం అంటాడండి. యథాసిక మయూరాణం, మయూరం అంటే నెమలి, నెమలికి పింఛము వలె, నాగానాం మనయో యథ నాగుపాముకు మణివలే, యథాసిక మయూరాణం నాగానాం మనయో యథ తద్వేదాంగ శాస్త్రాణం గణితం మూర్ధనిస్థితం. అంటే నెమలికి పింఛం ఏ విధంగా అగ్రభాగాన ఉంటుందో, నాగుపాముకు మణి ఏ విధంగా అగ్రభాగాన ఉంటుందో, వేదాంగ శాస్త్రాలలో ఆ గొప్ప స్థానాన్ని అధిరోహించిన ఘనత గణితానిదే అంటాడు. ఓకే. సకల శాస్త్రాలకు మూలం ద్వారం గణితం అంటాడు ఒక పెద్ద ఆయన. అంటే ఏ శాస్త్రాన్ని నువ్వు అభ్యసించాలి అన్నా గణితం అనే తలుపులు టచ్ చేసి లోపల అడుగుపెట్టి ఇంకొక శాస్త్రానికి వెళ్ళాలనేది. అందుకే అంటున్నాం, ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు అక్షరాస్యుడైనా నిరక్షరాస్యుడైనా ప్రతి సందర్భంలోనూ గణితాన్ని ఉపయోగిస్తాడు. ఇంగ్లీష్ ఉపయోగించవచ్చు, ఉపయోగించకపోవచ్చు, పరిసరాల విజ్ఞానం, సైన్స్, సోషల్ ఉపయోగించవచ్చు, ఉపయోగించకపోవచ్చు, కానీ అక్షరాలు రానివాడు నిరక్షరాస్యుడు కూడా గణితాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడు విద్యార్థికి మనం ఆ గణితం మీద భావన ఎలా పోగొట్టాలంటే చదువు లేనోడికే గణితాన్ని వస్తుందిరా, చదువుకుంటున్నావు కదా నీకు కూడా వస్తుంది, ఇది పాజిటివిటీ. ఓకే. ఈ గణితం కూడా మనకి ఇక తరగతి గదుల్లోకి రావాలి, ఇది జనరల్ ఇష్యూ. తరగతి గదిలోకి వచ్చినప్పుడు గణితం అనేది ఒక అమూర్త భావన అండి. అమూర్త భావన అంటే ఇట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్, దట్ మీన్స్ కంటికి కనిపించదు అది. సరే, ఏదైనా సోషల్లో ఒక పాఠం చెప్తానో సైన్స్లో అంటే విద్యార్థికి చూపించి చెప్పగలం. గణితం అనేది ఆ సంఖ్యలు అనేవి ఒక అమూర్తమైన భావన. ఒక 2, 4, 10, 20, 5,000, 3,000, 2,000 ఇవన్నీ కూడా కంటికి కనిపించవు. సరే, మేము అనుకోవచ్చు 2 అంటే ఇట్లా ఉంటుంది కదా, కంటికి కనపడతాం. అది 2 అనేది కాదు, 2కు మనం ఇచ్చే గుర్తు అది, అది ఒక సింబల్. గణితం అనేది అమూర్తమైనది. దానికి మూర్తత్వపు ఉదాహరణలు ఉపయోగించి అమూర్తమైన గణిత భావనలు మూర్త రూపంలోకి విద్యార్థిని మార్చి అవగాహన చేయాలండి. ఇది ఖచ్చితంగా మనం ఉపయోగించాలి ఉపాధ్యాయులుగా. గణితం అనేది అమూర్తమైనది, కానీ దానికి మూర్తత్వపు ఉదాహరణల ద్వారా విద్యార్థికి అందించగలగాలి. సపోజ్ ఒక సంఖ్య, ఒక రేఖ అని ఉంది, రేఖలు సంఖ్యలు చాలా ఉన్నాయి. రేఖ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ విద్యార్థికి ఏం చేయాలంటే మనం బోర్డు మీద రాస్తుంటాం, ఆ బోర్డు అంచు చూపించాలి. అరే నాయన, ఈ అంచు రేఖను సూచిస్తుంది. ఒక డస్టర్ చూపించడం, డస్టర్ యొక్క అంచు రేఖను సూచిస్తుంది. లేదు, మీ నాన్న పొలంలోకి వెళ్ళాడు, నాగలితో దున్నుతున్నాడు, ఆ దున్నినప్పుడు నాగలి వెనక ఏర్పడిన ఆ సాలు అనేది రేఖను సూచిస్తుంది. ఇలా చెప్పగలగాలి, అప్పుడు వాడు మూర్తత్వాన్ని ఆపాదించినాడు అవుతాడు. ఇప్పుడు సపోజ్ ఒక 2, 4, 6, 10 ఇలా ఉన్నాయి. మరి దీన్ని ఎలా చెప్తామంటే ఇది కూడా మూర్తత్వపు వస్తువులు ఉపయోగించి చెప్పగలగాలి. సపోజ్ గణితం అనేది అమూర్తమైనది. ఎలాగంటేనండి సింపుల్గా, రైట్, ఇప్పుడు ఇక్కడ 2 బాటిల్లో అంటున్నాం, 2 బాటిల్లో అంటున్నాం, బాటిల్ కనపడుతున్నాయి కానీ 2 కనపడట్లేదు, ఇది అమూర్తం అన్న. ఓకే, ఎగ్జాక్ట్లీ. 2 బాటిల్లే అంటున్నాం, బాటిల్ కనపడుతున్నాయి కానీ 2 కనపడట్లేదు. అందుకే అంటున్నాం గణితం అమూర్తమైనదని. అంటే అమూర్తమైన 2 అనే భావనని 2 మూర్తత్వపు ఉదాహరణల ద్వారా విద్యార్థికి ఇచ్చినాం. దీనికి ఇంకొక బాటిల్ యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు 2 అనే భావన వాడికి చెప్పం, 3 అనే భావన చెప్తాం. ఓకే, అది గణితాన్ని బోధించే విధానం. సో అమూర్త రూపంలో ఉన్న అంశాన్నైనా కూడా మూర్తత్వపు ఉదాహరణలు ఉపయోగించి విద్యార్థికి చెప్పగలగాలి. ఇలాంటివి చేసామంటే గణితంలో కూడా ఆ ఫియర్ని ఫియర్లెస్గా చేసేయచ్చు. సూపర్ సూపర్. అయితే పరిసరాల విజ్ఞానం గురించి కూడా ఇందాక మాటల సందర్భంలో మీరు అన్నారు కాబట్టి, పరిసరాల విజ్ఞానం అనేది కూడా ఒక విద్యార్థికి చాలా ముఖ్యం గణితంతో పాటు. సో ఎవ్రీ సబ్జెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇట్స్ ఓన్ కాన్సెప్ట్. సో ఆ నేపథ్యంలో ఈ పరిసరాల విజ్ఞానంపై విద్యార్థులు పట్టు సాధించాలంటే ఏం చేయాలి? రైట్ అండి. మిగిలిన లాంగ్వేజెస్తో పోల్చుకుంటే ఒక తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ వాటితో పోల్చుకున్నా, గణితంతో పోల్చుకున్నా
పరిసరాల విజ్ఞానాన్ని అభ్యసించడంలో విద్యార్థి కొంత అట్రాక్టివ్నెస్ ఉంటుంది. అవును. ఎందుకు మన చుట్టూ ఉన్న పరిసరాల గురించే చెప్తున్నాం. వాడు ప్రతిరోజు మొక్కలు చూస్తున్నాడు, నీరు చూస్తున్నాడు, మట్టిని చూస్తున్నాడు. కానీ దాని ప్రాధాన్యతను ఇప్పుడు మనం తరగతి గదిలో వివరిస్తున్నాం. ప్రతిరోజు వాడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మొక్క చూశాడండి, ఓహో ఇది మొక్క ఓకే. కానీ ఇప్పుడు తరగతి గదికి వచ్చినప్పుడు అసలు మొక్కలో ఎన్ని భాగాలు ఉంటాయి, ఏ భాగాలు ఉంటాయి, మొక్క ఆహారం ఎలా తయారు చేసుకుంటుంది, మొక్క అలా భూమి మీద ఎలా నిలబడగలుగుతుంది, మొక్కకు బయట ఉండే భాగాలు ఏంటి, లోపల ఎలాంటి భాగాలు ఉన్నాయి, ఇవన్నీ తరగతి గదిలో చెప్తున్నాం. చెప్పినప్పుడు వాడికి ఎలా ఉంటుందంటే, రోజు నేను మొక్కలను అయితే చూస్తున్నాను కానీ ఇంత సమాచారం నాకు తెలియలేదు, ఇప్పుడు తెలుసుకున్నానని ఆనందపడతాడు. ఒక నీటిని గురించి చెప్తున్నాం, ఒక మట్టిని గురించి చెప్తున్నాం, నేలలో రకాలు చెప్తున్నాం, నీటి యొక్క విశిష్టతలు చెప్తున్నాం. పరిసరాల విజ్ఞానం అనేది బోధించినప్పుడు కూడా ఇంతకుముందు మనకు భారతీయ విద్యా విధానంలో ఎలా ఉండేదంటే, దాదాపు ఒక 15 years బ్యాక్ అండి, ఎలా ఉండేదంటే పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 అని ప్రాథమిక స్థాయిలో ఉండేది. పరిసరాల విజ్ఞానం 1కు వచ్చేసరికి శ్వాసల అంశాలన్నీ బోధించేది. పరిసరాల విజ్ఞానం 2కు వచ్చేసరికి సైన్స్ అంశాలు బోధించేది, సామాన్య శాస్త్రం అనేటోళ్ళు. కానీ ఇప్పుడు విద్యా విధానం ఎలా ఉందంటే, పరిసరాల విజ్ఞానం 1, 2లను వేరువేరుగా కాకుండా రెండింటినీ కలిపి పరిసరాల విజ్ఞానం అనే పేరుతో బోధిస్తున్నారు. ఈ పరిసరాల విజ్ఞాన పాఠ్యాంశాలు విద్యార్థికి సులువుగా అవగాహన కావడానికి ఏ అంశం చెప్పినా, కేవలం పరిసరాల విజ్ఞానం అనే కాదండి, ఫస్ట్ ఏ అంశం చెప్పినా విద్యార్థికి ఫస్ట్ మనం తరగతి గదిలో ఇన్వాల్వ్ చేయాలి, వాడిని ఎంగేజ్ చేయాలి, తరగతి గది కార్యక్రమంలో నిమగ్నం చేయాలి. నిమగ్నం చేయాలంటే ఉపాధ్యాయుడిగా మన దగ్గర కొన్ని నైపుణ్యాలు ఉండాలి, స్కిల్ ఉండాలి. అంటే తరగతి గదికి వెళ్ళాను, అరే నేను తరగతి గదిలోకి వచ్చాను, నువ్వు కూడా రారా, నేనేం చెప్తున్నాను నువ్వు వినాల్సిందేనరా అంటే పాఠశాల స్థాయిలో విద్యార్థి సూక్ష్మ మెదడులు వాడు అంత ఈజీగా కనెక్ట్ కాలేడు. అప్పుడు వాడికి ఏం చేయాలంటే, మనం ఒక ఉపాధ్యాయుడిగా వాడికి ఫస్ట్ మోటివేట్ చేయాలి, ప్రేరణ కలిగించాలి. ఎందుకు మోటివేట్ చేయాలి అంటే, మనం చెప్పేది వాడు వినాలి కాబట్టి వాడిని మోటివేట్ చేయాలి. అంటే వాడికి ఒక ఆట ఆడించాలి. తరగతి గదికి వెళ్ళగానే డైరెక్ట్గా బోర్డు మీద రాసి పాఠం చెప్పేయకూడదు. వాడికి ఒక ఆట ఆడించాలి, పాట పాడించాలి, డ్యాన్స్ చేపించాలి, ఒక మ్యూజిక్ వినిపించాలి, ఒక మ్యాజిక్ చేపించాలి, ఒక నీతి కథ చెప్పాలి, ఒక అభినయ గేయం చెప్పాలి. ఇలా చెప్పినప్పుడు ఏమవుతున్నాడంటే, ఓహో డైరెక్ట్గా పాఠం చెప్పకుండా ఏదో కొత్తగా చెప్తున్నాడు అని కనెక్ట్ అవుతాడు. ఎప్పుడైతే మనకు కనెక్ట్ అయ్యాడో మనం తీసుకెళ్లిన నూతన విషయాన్ని విద్యార్థికి బోధించగలగాలి. ఇలా చెప్పినప్పుడు నువ్వు ఎంత కఠినమైన అంశాన్ని చెప్పినా కూడా వాడు అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటాడు. ఇలా చేసిన తర్వాత సరే పాఠ్యాంశం అంతా బోధించడం. పాఠ్యాంశం బోధించిన తర్వాత పరిసరాల విజ్ఞానంలో చేయాల్సింది, ఇంతసేపు మనం ఒక 40-45 నిమిషాల పాటు పాఠం చెప్పిన తర్వాత మనం చెప్పిన పాఠ్యాంశం విద్యార్థికి ఎంతవరకు అర్థమైంది, ఏ విషయాలు సరిగా అర్థం చేసుకున్నాడు, ఏ విషయాలు సరిగా అర్థం చేసుకోలేదు, దాని మీద ప్రశ్నించగలగాలి. ఆ ప్రశ్నించిన తరువాత కూడా మనం ఏం చేయాలంటే, చాలామంది ఉపాధ్యాయులు చేసేది ఏంటంటే, పాఠం చెప్పామా అయిపోయిందా వెళ్ళిపోతున్నాం. కానీ ఎక్కువ మంది ఉపాధ్యాయులు కూడా ది బెస్ట్ టీచర్స్ కూడా ఉన్నారండి ఇప్పుడు సమాజంలో. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, బోర్డు దగ్గర నిలబడడం, పాఠం చెప్పడం అయిపోయిందనే కాకుండా విద్యార్థికి విభిన్నమైన విధానంలో పాఠాలు చెప్తున్నారు. సపోజ్ ఇప్పుడు కొన్ని పాఠ్యాంశాలు చెప్తున్నాం, ఒక భూమి పాఠ్యాంశం చెప్పాం, అరే నాయన భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, ఎలా చెప్పేసినాం, పాఠం అయిపోయింది వెళ్ళిపోయాను. లేదు ఒక గుండె పాఠ్యాంశాన్ని చెప్పాం, గుండె ఈ విధంగా ఉంటుంది, హృదయంలో ఇన్ని కవాటాలు ఉంటాయి, ఇన్ని గదులు ఉంటాయి, కింద ఉన్న వాటికి ఈ పేరు, పైన ఉండే వాటికి ఈ పేరు అని చెప్తా ఉన్నాం. లేదు ఒక మనం తినే ఆహారం పాఠ్యాంశాన్ని చెప్పాం, ఆ మనం తినే ఆహారం చెప్పినప్పుడు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చెప్తాను. అలా చెప్పి బయటికి వెళ్ళిపోవడం వల్ల వాడు తరగతి గదిలో ఉన్నప్పుడు అర్థమవుతుంది కానీ ఎక్కువ కాలం గుర్తుంచుకోలేడు. అలా గుర్తుంచుకోవడానికి పరిసరాల విజ్ఞానం పాఠ్యాంశం చెప్పిన తర్వాత దాని కన్క్లూజన్ ఎలా ఉండాలంటే క్రియేటివ్ కన్క్లూజన్ ఇవ్వాలండి. క్రియేటివిటీని కన్క్లూజన్కి జోడించాలి. దట్ మీన్స్ మనకి సృజనాత్మకత అంటారు. సపోజ్ ఇప్పుడు హృదయం పాఠ్యాంశం చెప్పిన తర్వాత పాఠం అంతా అయిపోయిన తర్వాత దాన్ని ఒక పాట రూపంలో విద్యార్థికి అందించాలండి. అంటే ఆ పాఠ్యాంశం మీద ఒక నాటకం రూపంలో కానీ, ఆ పాఠ్యాంశం మీద ఒక విద్యార్థికి ఒక డ్రామా వేపించడం కానీ, దాని మీద ఒక కథ చెప్పడం కానీ, ఆ పాఠ్యాంశానికి సంబంధించి ఒక పాట పాడడం కానీ, అంటే కథా రూపంలో కానీ, పాట రూపంలో కానీ, ఒక నాటకీకరణ రూపంలో కానీ అది చేస్తే విద్యార్థి ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాడు. ఎలాగంటేనండి, సపోజ్ ఇప్పుడు విద్యార్థికి ఒక గుండె పాఠ్యాంశం చెప్పాం, హృదయం పాఠం చెప్పాం, పాఠం అంతా అయిన తర్వాత వాడు విన్న తర్వాత కన్ఫ్యూజ్ అవుతాడు, పైన ఉన్న కర్ణికలా, కింద ఉన్న కర్ణికలా, పైన జట్రికలా, కింద జట్రికలా, అసలు దమనలు సిరలు ఎక్కడ ఉంటాయి, హృదయం ఈ వైపు ఉంటుందా ఈ వైపు ఉంటుందా, లెఫ్టా రైట్ అని కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎందుకు వాడు 3వ తరగతి విద్యార్థి, తప్పులేదు. అలాంటి కన్ఫ్యూజన్ అధిగమించడానికి మనం దానికి ఒక సృజనాత్మకతను జోడించాలి.
పాఠం అంతా అయిపోయిన తర్వాత అరే నాయన పాఠం అయిపోయిందిరా అని దాన్ని ఒక పాట రూపంలో తీసుకురండి. ఎలాగంటే ఉపాధ్యాయుడు విద్యార్థులు చాలా సినిమాలు చూస్తుంటారు, పాపులర్ సాంగ్స్ చూస్తారు, దానికి మెల్లగా దీన్ని కనెక్ట్ చేసేద్దాం. ఎలాగంటే సపోజ్ హృదయం మీద ఒక పాట పాడేద్దాం. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది అనగానే వాడు అందుకుంటాడు, వాడికి ఆల్రెడీ తెలుసు నీ చుట్టూనే తిరుగుతుంది, వాడి చుట్టూ తిరుగుతుంది, అలాంటివి మనం చెప్పకూడదు. ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేసేయాలి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ ఎడమ చేతి కిందనున్నది. ఓకే. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ ఎడమ చేతి కిందనున్నది, పైన ఉన్నవి కర్ణికలు, కిందన ఉన్నవి జఠరికలు, పైన ఉన్నవి కర్ణికలు, కిందన ఉన్నవి జఠరికలు, ధమనులు సిరలు దానికి తాకున్నాయి, ఓహోహో ధమనులు సిరలు దానికి తాకున్నాయి అనగానే ఇంటికి వెళ్తూ వాడు మయం చేసుకుంటాడండి. హృదయం ఎక్కడుంది, నా ఎడమ చేతి కింద ఉంది, పైన ఉన్నవి కర్ణికలు, కిందన ఉన్నవి జఠరికలు. జీవితంలో ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాడు. అదే పాఠం రూపంలో బోర్డు దగ్గర నిలబడి అరే పైన కర్ణికలు రా, కింద జఠరికలు అని రాసి వదిలిపెట్టామనుకో కాసేపు ఉంచుకుంటాడు, వదిలించుకుంటాడు. ఇలా గనక చేశామంటే అంటే విద్యార్థి ఆనందదాయక అభ్యసన ఇదండి. సో మీకు సపోజ్ మళ్ళీ ఒక మనం తినే ఆహారం పాఠం చెప్తున్నాం. మనం తినే ఆహారం చెప్పినప్పుడు ఇవి తినాలరా, ఇవి తినకూడదురా, ఇందులో ప్రోటీన్లు ఉంటాయి, ఇందులో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి ఎక్కువగా వాడకూడదు, అవి ఎక్కువగా వాడకూడదు. దీన్ని కూడా ఒక పాట రూపంలోనూ ఒక మ్యాజిక్గా చేసి లేదా ఒక పాట రూపంలో చేసి ఒక డ్రామా రూపంలో చేసామనుకోండి ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాడు. అది ఇప్పుడు మనం తినే ఆహారం అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆహారం పాఠ్యాంశం ఉంటుంది. కాకపోతే వాటి డెప్త్ పెంచుకుంటూ ఉంటాడు. దానికి కూడా ఒక పాట రూపంలో ఏదైనా జోడించి, అలాగని పాట రూపంలో జోడించాలంటే మనం ఏదో వేటూరి సుందరరామూర్తి, సిరివెన్నెల సీతారామ పని లేదు, కానీ వాడికి కూడా మనలో ఒక టాలెంట్ చూపించగలగాలి. అప్పుడు మనకు కనెక్ట్ అవుతాడు. భలే మంచి రోజు ఇది ఒక పాట ఉంది, అది వాడికి తెలుసు. భలే మంచి గుడ్లు, పసందైన పాలు, తింటే నీకు ఆరోగ్యానికి మేలు. విద్యార్థికి 3వ తరగతి విద్యార్థికి పాఠం చెప్తున్నాం. అరే నాయన బ్యాలెన్స్డ్ డైట్, సంపూర్ణమైన ఆహారము, గుడ్లు తినాలి, పాలు తాగాలి అని చెప్తున్నాం. వాడింటికి వెళ్ళి గుడ్లు పాలు విపరీతంగా బట్టి పడుతుంటాడు. అదే ఇప్పుడు పాట రూపంలో చెప్పామనుకోండి, సృజనాత్మకతతో చెప్పినప్పుడు వాడికి డీప్గా కనెక్ట్ అయిపోద్ది. అవును. భలే మంచి గుడ్లు, పసందైన పాలు, తింటే నీకు ఆరోగ్యానికి మేలు. కోడి కూర వండిన రోజు, చేపల ఫ్రై చేసిన రోజు, క్యారెట్లు కోసిన రోజు, తోటకూర తెచ్చిన రోజు, భలే మంచి రోజు. అంటే ఏవి తినాలి, ఏవి తినకూడదు. లేకపోతే అంతెందుకండి, ఇప్పుడు విద్యార్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు సపోజ్ మనం ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు చెప్పినప్పుడు అరే మంచి పాట పాడండి అంటే అందరు సినిమా పాటే పాడతారు. అందులోనూ ఇంకా విద్యార్థి మీద ప్రభావం చూపే పాపులర్ సాంగ్స్ ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు దాన్ని విద్యా విధానానికి కనెక్ట్ చేసేయాలి, మన పాఠ్యాంశానికి కనెక్ట్ చేయాలి. సపోజ్ పాట పాడండి అంటే నేను చూసిందండి ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో పాట పాడండి అనగానే ఒక విద్యార్థి వెంటనే లేచి ఏదో గబ్బర్ సింగ్ సినిమాలో మందు బాబులం అని పాడుతున్నాడండి. అసలు ఎంత షాక్ అనిపించిందంటే, ఎలా కూర్చున్నామో సాయంకాలం పూట అరే పాట పాడండ్రా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు అనేసరికి ఒక్కొక్కటి పాడుతుంటే వీడు వెంటనే లేచాడు మందు బాబులం అని పాడుతున్నాడు. వాడు ఎప్పుడైతే పాడుతున్నాడో మిగిలిన విద్యార్థులందరూ కూడా లేచి యాక్షన్ చేయడం మొదలుపెట్టారు. అంటే ప్రభావం ఎలా ఉంది అంటే, కానీ దాన్ని మనం తప్పుగా అనుకోకుండా దాన్ని మెల్లగా తీసుకొచ్చి మన సబ్జెక్ట్కి కనెక్ట్ చేసేయాలి. నేను అదే చేశాను విద్యార్థికి. దాన్ని ఇప్పుడు అలా మెల్లగా తీసి మందు బాబులు అన్నావు కదరా, ఆ పదం వద్దని చెప్పి నేను మనం తినే ఆహారం పాఠం చెప్పి దాన్ని మెల్లగా కనెక్ట్ చేశాను. తిండిబోతులం మేము తిండిబోతులం, మంచి తిండి తింటే మాకు మేమే మహారాజులం. అంటే మంచి తిండి తింటే మహారాజు అవుతావు. అదే తిండిబోతులం మేము మంచి తిండి తింటే మాకు మేమే మహారాజులం. కేకు మొక్క వదిలేద్దాం, కూల్ డ్రింక్ వదిలేద్దాం, కొబ్బరి నీళ్లు కొనుక్కొని కడుపు నిండా తాగేద్దాం. ఓకే. కేకు మొక్క వదిలేద్దాం, కూల్ డ్రింక్ వదిలేద్దాం, కొబ్బరి నీళ్లు కొనుక్కొని కడుపు నిండా తాగేద్దాం. బాసుమతి బిర్యానీలొద్దురా, పెరుగన్నం పప్పు సారు సాలురా,
బాసుమతి బిర్యానీలు వద్దురా, పెరుగన్నం పప్పు సారు సాలురా. మీరు చెబితే నమ్మరండి, ఎప్పుడైతే విద్యార్థులు అలా చేశారో ఇది క్రియేట్ చేసి అందిస్తే వాడికి మందు బాబుల పాట గుర్తొచ్చిన ప్రతిసారి తిండిపోతులం పాట పాడుకుంటున్నాడు. దానివల్ల ఏమవుతుంది, ఏది డూస్ ఏంటి డోంట్స్ ఏంటి. సో కొబ్బరి నీళ్ళు తాగాలి, కూల్ డ్రింక్ వద్దు, కేక్ మొక్కొద్దు, బాస్మతి బిర్యానీ వద్దు, పప్పుచారు పెరుగన్నం తినాలి అంటే ఇవే చేయాలి, అవి చేయకూడదనే ఆలోచన విద్యార్థికి మనం ఇవ్వగలుగుతాం. కన్సిస్టెంట్ గా అది ఫాలో అవడానికి ఒక ట్రిక్, మంచి ట్రిక్. అంటే విద్యార్థికి ట్రిక్ మీన్స్ ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాడు. సో బాలరాజ్ గారు ఫైనల్ గా రైట్ బీయింగ్ అన్ ఉపాధ్యాయుడిగా ఉన్నారు అండ్ అలాగే ఎడ్యుకేషన్ అనలిస్ట్ గా ఉన్నారు. సో విద్యార్థుల తల్లిదండ్రులకి మీరు ఏం సూచన ఇస్తారు? ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులకి ఇప్పుడున్న ఉపాధ్యాయులకి అకార్డింగ్ టు మై లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ నేనేం చెప్పదలుచుకున్నానంటే, తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలు ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చేస్తున్నారో గుర్తించాలండి. మామూలుగా అయితే సిటీస్లో ఇదైతే ఉండదు, ఎందుకంటే సిటీస్లో వెల్ ఎడ్యుకేటెడ్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఇది మనకి ఎక్కడ ఎక్కువగా కనపడుతుందంటే విలేజెస్లో ఎక్కువగా కనపడుతుంది. విలేజెస్కి వచ్చేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే ఉదయం లేచిన నుంచి ఎక్కడ పని దొరుకుతుందో ఆ పనికి వెళ్ళిపోదాం, కొద్దిగా గొప్ప సంపాదిద్దాం, బాగుందామన్న ఆలోచన ఇస్తారు. కానీ పిల్లల మీద దృష్టి పెట్టడం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈరోజు పిల్లాడు స్కూల్కి వెళ్ళాడా, స్కూల్లో ఏం చెప్పారు, వీడు ఏం చేయగలిశాడు, సాయంకాలం పూట ఇంటికి వచ్చిన తర్వాత వీడు ఏం చేస్తున్నాడు, ఇలాంటిది మీరు రోజులో ఒక్క అర్ధగంట కానీ గంట కానీ మీ పిల్లలకు కేటాయించండి. వాడు ఏం చేయగలుగుతున్నాడు, వాడు ఏదైనా మిస్టేక్ చేస్తున్నాడు అంటే వెంటనే ఆ ఉపాధ్యాయుడికి కంప్లైంట్ పెట్టండి. ఎందుకు, తల్లిదండ్రులకు విద్యార్థుల మీద గారాబం ఉంటుంది. ఇలా గారాబం ఉన్నప్పుడు ఎక్కువ అతి గారాబం అయిందంటే వాడు డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకు ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడో ఉపాధ్యాయుడికి చెప్పండి, స్కూల్లో ఏం చేస్తున్నాడో ఉపాధ్యాయుడి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు కలిసి విద్యార్థిని ఏ మార్గంలో పెట్టాలనేది డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత ఉపాధ్యాయులుగా చేయాల్సింది ఏంటి అంటే, ఎవరైతే తల్లిదండ్రులను ఒప్పించడం, సమాజాన్ని గ్రామ పెద్దల్ని ఒప్పించడం, విద్యార్థిని మన పాఠశాలకు తీసుకొచ్చినాం. పాఠశాలకు తీసుకొచ్చిన తర్వాత విద్యార్థిని మన దగ్గర నిలుపుకోగలగాలి ఉపాధ్యాయులుగా. అలా నిలుపుకోగలగాలి అంటే ఖచ్చితంగా మనం శక్తికి మించి కష్టపడాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకి స్కిల్డ్ పర్సన్సే ఉన్నారు. అంటే మీకు ముందే అన్నాం, వెల్ ఫిల్టర్డ్ అనమాట. సమాజంలో చాలామంది ఉన్నప్పటికీ అతి తక్కువ మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. మరి ఇన్ని స్కిల్స్ ఉన్నప్పుడు విద్యార్థిని కూడా మనం పట్టుకోగలగాలి. మరొకటి, చాలామంది ఉపాధ్యాయులు ఫైనల్గా ఏం ఆలోచిస్తారంటే, విద్యార్థికి ఏమీ రాదు, మన దగ్గరకు వచ్చిన తర్వాతే వాడు నేర్చుకుంటాడు అనుకుంటాం. కానీ విద్యార్థి పాఠశాల ఉపాధ్యాయుడి దగ్గరకు వచ్చిన తర్వాతే నేర్చుకోవడం కాదు. అంటే ఎలాగుంటారంటే, ఏమీ నేర్చుకోడు, వీడొక ఎంప్టీ పాట్, ఖాళీ కుండలా ఉంటాడు, మనమే నీళ్లు పోయాలి అని ఆలోచిస్తారండి. కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థి తరగతి గదికి పాఠశాలలో చేరేసరికే వాడి దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. అవును, సమాజంలో పెద్దవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు ఎవరో వాడికి తెలుసు, దూరం ఏంటో దగ్గరేంటో తెలుసు, పొట్టిగా ఏదుందో పొడవుగా ఏదుందో తెలుసు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తెలుసు. అంటే ఇలాంటి సమాచారం అంతా వాడి దగ్గర ఉంది. దానికి నువ్వేం చేయాలంటే మరికొంత సమాచారాన్ని జోడించగలగాలి. అందుకే ఏమంటున్నానంటే, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎంప్టీ పార్ట్, దెర్ ఈస్ సమ్ వాటర్ ఇన్ ఇట్. సో ఉపాధ్యాయుడిగా విద్యార్థి మెదడు అనేది ఖాళీ కుండ అయితే కాదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎంప్టీ పార్ట్, దెర్ ఈస్ సమ్ వాటర్ ఇన్ ఇట్. కొంత వాటర్ అయితే దాంట్లో ఉంది, దాన్ని ఫుల్ఫిల్ చేయగలగాలి మనం. అదే కదా ఉపాధ్యాయుడిగా మన బాధ్యత. అవును, మన లక్ష్యం ఏంటి అంటే, అసలు ఉపాధ్యాయుడు ఎందుకున్నాడు, పాఠశాలలు ఎందుకున్నాయంటే, ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత వాడి తల్లి కానీ తండ్రి కానీ సమాజం కానీ వాడిపైన కొన్ని లక్ష్యాలు నిర్దేశిస్తుంది. ఆ లక్ష్యాలు ఎక్కడ సాధించబడాలి అంటే మన పాఠశాలలో, మన తరగతి గదిలో సాధించబడాలి. అందుకే పాఠశాలలు అనేవి నిర్మించబడ్డాయి, ఉపాధ్యాయుడు అనేవాడు నియమించబడ్డాడు. అసలు పాఠశాలలు ఎందుకు, ఉపాధ్యాయుడు ఎందుకంటే దీనికోసమే. అవును, విద్యార్థి, ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత వాడి తల్లి కానీ తండ్రి కానీ సమాజం కానీ వాడి మీద కొన్ని లక్ష్యాలు నిర్దేశిస్తుంది. ఆ లక్ష్యాలు ఎక్కడ సాధించబడాలంటే మన తరగతి గదిలో, మన పాఠశాలలో సాధించబడాలి. అందుకే పాఠశాల ఉంది, ఉపాధ్యాయుడు ఉన్నాడు. మరి ఆ ఉపాధ్యాయుడు ఉన్న సమాచారాన్ని విద్యార్థికి సులువైన మార్గంలో అందిస్తూ, విద్యార్థి నేర్చుకునే విధానంలో అందిస్తూ, విద్యార్థికి అర్థమయ్యే రీతిలో అందించడానికే ప్రయత్నం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం,
ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగానే ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ బాలరాజు గారు. నిజంగా ఎందుకంటే మీలాంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఈ రోజు సమాజంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో అట్లానే నవ సమాజ స్థాపనలో నేటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులందరినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నిరంతరము ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం మీలాంటి వాళ్ళ సహకారంతో మేము ముందుకెళ్తూనే ఉంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 10 TV.